హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము శ్రీకాళహస్తి కాణిపాకం వెళ్తున్నాం. ఈరోజు నేను చేయబోతున్న జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉదయం 5:30కి స్టార్ట్ అయ్యే ట్రిప్ కొన్ని రీజన్స్ వల్ల లేట్ అయ్యి మేము 7 o'clockకి బయలుదేరుతున్నాం. మేము ఫస్ట్ శ్రీకాళహస్తికి వెళ్ళబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద ట్రిప్. అలా మా జర్నీ స్టార్ట్ అయింది. మేము గుంటూరు రీచ్ అయ్యాం. అక్కడి నుంచి మా హైవే జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫ్లైఓవర్స్ వేసిన పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఆ కార్కి 2 డ్రైవర్స్ ఉన్నారు. సో మేము ఎక్కడ బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. గుంటూరు నుంచి మేము చేయబోతున్న జర్నీ 400 కిలోమీటర్స్. మేము సర్వీస్ రోడ్లో నుంచి హైవేకి జాయిన్ అయ్యాం. ఆ జర్నీ ఓవరాల్గా 6 to 7 hours. ప్లీజ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. క్లైమేట్ చాలా బాగుంది. ఈ నేషనల్ హైవే కలకత్తా చెన్నైని కలుపుతుంది. మేము ఆల్మోస్ట్ ఒంగోలు దగ్గరికి వచ్చేసాం. మా డాడీని వాయిస్ ఓవర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. డాడీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓకే అన్నారు. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఉదయం 8:30 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ టైం అవుతుందని హోటల్స్ కోసం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ మేము సింగరాయకొండ వరకు వచ్చాము. ఇక్కడ మేము ఒక హోటల్లో పార్సల్ తీసుకున్నాము, టిఫిన్. కాకపోతే అది రికార్డింగ్ చేయలేదు. అలా కొంత దూరం ముందుకెళ్ళి ఉలవపాడు దగ్గర రోడ్ సైడ్ చెట్ల కింద వెహికల్ ఆపుకొని బ్రేక్ఫాస్ట్కి సిద్ధమయ్యాము. మా అమ్మాయి మాకంటే ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసేసి కామెడీ చేస్తుంది. మేమందరం కూడా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టీ బ్రేక్ కోసం ఆగాము. టీ బ్రేక్ అయినా, లంచ్ బ్రేక్ అయినా, డిన్నర్ బ్రేక్ అయినా మా అమ్మాయికి కావాల్సింది మాత్రం తీసేసుకుంటుంది. మేము కాళహస్తి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి స్వామి దర్శనం చేసుకొని నెక్స్ట్ కాణిపాకంకి వెళ్ళాల్సి ఉంది. మా ముందు ఒక తమిళనాడు బస్సు వెళ్తుందండి. ఆ బస్సులో మీరు చూసినట్లయితే చాలా హుషారుగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు దేవుడి పాటలకి. అలా మా అమ్మాయితో పాటు నేను కూడా స్టార్ట్ అయ్యాను. తనకు దర్శనం తర్వాత షాపింగ్ చేయాలని చెప్తూ ఉంది. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ 4th గేట్కి వెళ్ళే రూట్ అండి. కొంచెం ట్రాఫిక్ హెవీగానే ఉంటుంది ఇటు. మా అమ్మాయి కాళహస్తి రోడ్లన్నీ తిరగాలని చెప్తూ ఉంది. కానీ నేనైతే కాళహస్తి గుడి లోపలికి వెళ్తున్నాను. పేరెంట్స్ ఎవరు నా దగ్గర లేరు. నా పక్కన నా వీడియో ఎడిటరే ఉన్నాడు. ఇంకా ట్రాఫిక్లో రోడ్డు మీద నడవడం చాలా కష్టంగా ఉంది. మ్యాంగోస్, నేరేడి పళ్ళు అమ్ముతున్నారు. ఇటు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ దర్శనానికి బయలుదేరాను. ఆఫ్టర్నూన్ రావడం వల్ల ఇక్కడ జనం తక్కువగానే ఉన్నారు. 4th గేట్ ఎంట్రన్స్. ఈ గేట్ ఎదురుగా ఒక టెంపుల్ ఉంది. అలా నేను 4th గేట్లో నుంచి టెంపుల్లోకి ఎంటర్ అయ్యాను. ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ 4th గేట్. స్వామివారి దర్శనానికి ఇటువైపు నుంచి కూడా మనం వెళ్ళవచ్చు. మా అమ్మాయి చాలా యాక్టివ్గా స్వామివారిని దర్శించుకోవడానికి పరుగులు తీస్తూ వస్తుంది. ఇక్కడ చాలా బొమ్మలమ్మే షాపులు, పూజా సామాన్లు అమ్మే షాపులు ఉన్నాయి. రిటర్న్లో మా అమ్మాయి కోసం నేను షాపింగ్ చేయాలని ముందుగానే మా అమ్మాయి నాకు చెప్తూ ఉంది. శ్రీకాళహస్తి చరిత్రకు వచ్చేస్తే శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 శివభక్తిని చాటుకోవటంలో వాటి ప్రాణాలను కోల్పోతాయి. శివుడు ప్రత్యక్షమయ్యి ఈ 3 జీవాల పేర్ల మీదుగానే ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతుందని వరమిస్తాడు. శివుడి కంట్లో నుంచి కారుతున్న రక్తాన్ని ఆపడానికి భక్త కన్నప్ప తన కళ్ళని శివుడికి ఇచ్చింది కూడా ఈ గుడిలోనే. ఇక గుడిలో ఫెసిలిటీస్ చూసుకుంటే మీకు ఎక్కడికక్కడ సమాచార కేంద్రాలు అయితే ఉన్నాయండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా వారి దగ్గరికి వెళ్ళి ఆ డౌట్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. కాళహస్తిలో ఉండాలనుకున్న వారు టెంపుల్ రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయండి. మీకు 400 నుంచి 3000 వరకు రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి రూములు అవైలబిలిటీ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. దర్శనం టికెట్స్ కూడా మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు, లేదా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత అయినా దర్శనం టికెట్లు మీకు ఇస్తారు.
దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం మొబైల్స్ని మీ వెంట తీసుకెళ్ళకండి. ఒకవేళ మీరు లోపలికి తీసుకువెళ్ళినా వారు తిరిగి మిమ్మల్ని వెనక్కి పంపిస్తారు. మొబైల్స్ని బయట పెట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చి తిరిగి తీసుకోవాలి. మొబైల్స్తో పాటు మీరు మీ లగేజ్ని కూడా ఇక్కడ పెట్టుకొని దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నట్లయితే ఈ 4వ గేట్ వైపుకి వచ్చి ఇక్కడ ఆఫీస్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆఫీస్ వారు మీకు మీ రూమ్ని ఎక్కడ అలాట్ చేశారో డీటెయిల్స్ ఇస్తారు. ఇక మేము మా దర్శనానికి బయలుదేరామండి. దర్శనం చేసుకుని వస్తూ మా పిల్లలు మామిడికాయ ముక్కలు తీసుకొచ్చారండి. ముక్కలు చాలా టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలు వస్తూ గుడి దగ్గర బొట్లు వేయించుకున్నారు. వారు వేయించుకున్న బొట్లు నాకు చూపిస్తూ ఉన్నారు. బొట్లు అయితే ఇద్దరికి చాలా చక్కగా ఉన్నాయి. ఇక మా నెక్స్ట్ ప్రయాణం కాణిపాకం అండి. మేము కాణిపాకానికి బయలుదేరుతున్నాము కాళహస్తి నుండి. ఇక మేము కాణిపాకానికి స్టార్ట్ అయిపోయాం. వెళ్తూ దారి మధ్యలో మాకు పొలాలు కనిపించినాయి. చూస్తానికి లొకేషన్ చాలా అందంగా అనిపించి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాము. అలా బ్రేక్ తర్వాత మా జర్నీని తిరిగి స్టార్ట్ చేసాం. జర్నీ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే మా అమ్మాయి నిద్రలోకి జారుకుంది. ఎంత పిలిచినా ఎంత అరిచినా మా అమ్మాయి ఇప్పుడే నిద్ర లేచేలా లేదు. అలా మా జర్నీలో తిరుపతి దాటిన 20 కిలోమీటర్ల తర్వాత లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. చుట్టూ కొండల మధ్యలో పెద్ద రోడ్డు, సాయంకాలం సూర్యాస్తమయం. అసలు చూస్తుంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో మా జర్నీ మాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాం చాలా దూరం వరకు. ఈ రోడ్డు తిరుపతి బెంగళూరు హైవే. ఈ రోడ్లో మనం కాణిపాకం వెళ్ళాలంటే దగ్గర చిత్తూరు వరకు వెళ్ళి అక్కడి నుంచి మనం డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సాయంకాలం వేళ ఈ కొండల మధ్య నేచర్ని ఎంజాయ్ చేస్తూ మా జర్నీ అలా ముందుకు సాగిస్తూ ఉన్నాము. ఈలోపు మా అమ్మగారికి టీ బ్రేక్ కావాలని అడిగారు. కానీ ఇది హైవే కావడం వల్ల ఎక్కడ మాకు టీ స్టాల్స్ అయితే కనిపించలేదు. ఎక్కడైనా టీ స్టాల్ కనిపించిద్దేమో ఆగుదాము అన్నట్టు అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. అలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత మాకు ఒక టీ స్టాల్ కనిపించింది. ఇది హెరిటేజ్ పార్లర్. ఇక్కడ టీ, కాఫీలతో పాటు స్నాక్స్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. అంతేకాకుండా హెరిటేజ్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ పార్లర్ దగ్గర ప్లేస్ చాలా విశాలంగా అయితే ఉంది. కూర్చోవడానికి ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి, తిరగడానికి, ఫ్యామిలీ కాసేపు రిలాక్స్ అవ్వడానికి లేదా ఫ్యామిలీ బ్రేక్ తీసుకోవడానికి ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్గా అనిపించింది. ఈ ప్లేస్లో మేము 1/2 అవర్ బ్రేక్ తీసుకున్నాం. స్నాక్స్ తీసుకుందామని వెళ్ళి చూస్తే స్నాక్స్కి చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఆ లైన్లో వెయిట్ చేసే ఓపిక లేక వెనక్కి తిరిగి వచ్చేసాం. ఈలోపు మా పిల్లలు అలా ముందుకెళ్ళి ప్లే ఏరియాని చూసి ప్లే ఏరియాలో కాసేపు ఆడుకుంటామని చెప్పి దాదాపు 1/2 గంట టైం అక్కడ స్పెండ్ చేశారు. పిల్లల సంగతి తెలిసిందే కదండి. ఆట వస్తువులు, బొమ్మలు ఏమైనా చూస్తే మాత్రం వాళ్ళ మనసు అటువైపు లాగుతూ ఉంటుంది. మనం వద్దని బలవంతాన్ని తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఎక్కడో అప్సెట్ ఫీలింగ్ అవుతారని చెప్పి ఇంకా వాళ్ళు ఎంతసేపు ఆడతారంటే అంతసేపు వదలడానికి సిద్ధం అయ్యాం. కానీ జర్నీలో ఉన్నామని వాళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం సేపు ఆడుకొని ఆ తర్వాత వాళ్ళు వచ్చేసారు. ఇప్పటి వరకు జర్నీలో మీకు ఏమి నచ్చిందిరా అని వీళ్ళని అడిగితే వీళ్ళకి ప్లే ఏరియానే నచ్చిందని ఎంతో సంతోషంతో చెప్తా ఉన్నారు. ప్లే ఏరియా వదిలేసి వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఆటల మీద ఇంట్రెస్ట్ తగ్గలేదు. ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఎంతసేపు ఇలా ఆడతారు అని చెప్తే ఇంకా ఆడుతూనే ఉంటామని చెప్తూ ఉన్నారు. మొత్తానికి వీళ్ళ ఆటలు ముగించుకొని తిరిగి మేము బయలుదేరాము. దారి మధ్యలోనే మాకు చీకటి పడిపోయింది. కాణిపాకం చేరుకునేటప్పటికి మాకు రాత్రి 8 గంటల సమయం అయింది. కాణిపాకంలోనే టెంపుల్ రూమ్స్ ముందుగానే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఏ టెంపుల్కి సంబంధించిన రూమ్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది వినాయక సదన్ అని పిలుస్తారు. ఇక్కడ మనకు బ్లాక్ 1, బ్లాక్ 2 2 అవైలబిలిటీ ఉంటాయి. బ్లాక్ 1 వచ్చేసి నాన్ ఏసీ రూమ్స్. ఇక్కడ నాన్ ఏసీ రూమ్ 600 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్లాక్ 2 మీకు ఏసీ రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ మీకు 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా మీరు అడ్వాన్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో మీరు వెకేట్ చేసే టైంలో అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తారు. కాణిపాకం టెంపుల్ రూమ్స్ చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. అంతేకాక టెంపుల్ రూమ్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. బయట హోటల్స్తో కంపేర్ చేస్తే మీకు చాలా తక్కువ ప్రైస్లో టెంపుల్ రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇక మా రూమ్కి అడ్వాన్స్ పే చేసి రూమ్ కీస్ తీసుకొని ఇంకా రూమ్కి వచ్చేసాం.